మన బాడీలో ఉన్న పార్ట్స్ ఎంత వాల్యూ చేస్తారో అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. అండ్ మన బాడీలో వచ్చే కిడ్నీ వాల్యూ వచ్చేసి దాదాపు 41 lakhs నుంచి 98,40,000 వరకు ఉంటుంది. అలాగే లివర్ 81 lakhs 18,000 నుండి 1,18,90,000 వరకు ఉంటుంది. అండ్ హార్ట్ వచ్చేసి 1,06,60,000 నుండి 2,37,80,000 వరకు ఉంటుంది. అండ్ లంగ్స్ వచ్చేసి 1,23 lakhs నుంచి 2,37,80,000 వరకు ఉంటుంది. అలాగే ప్యాంక్రియాస్ వచ్చేసి 90,20,000 నుంచి 1,48 lakhs వరకు ఉంటాయి. ఇంకా కళ్ళు, ప్రైవేట్ పార్ట్స్, బోన్ మ్యారో, స్కిన్, ఈవెన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు. ఇవన్నీ కలిపి మన బాడీలో ఎలా కాదనుకున్నా సరే ఒక 50 నుండి 100 కోట్ల వరకు ఉంటుంది. ఇదేంటి యూట్యూబ్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలోని బాడీలోని అవయవాలని స్మగ్లింగ్ చేసేవాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్. పైన ఫిగర్ కరెక్టే కానీ ఇచ్చే అమౌంట్ అంత ఉండదు. కనీసం 10 లక్షలు లేదా 5 లక్షలు కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది నేరం. అలాగే మీరు వాళ్ళకి అవయవాలని అమ్మారని ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో మీరు ఎదురు తిరిగి పోలీస్ కేసు కూడా పెట్టలేరు, పెట్టినా నిలబడదు. ప్లస్ ఆర్గాన్స్ అమ్ముకున్నారని ఒప్పుకున్నందుకు మిమ్మల్ని జైల్లో వేస్తారు. ఇదేమి నేను కల్పించి చెప్పడం లేదు. ఇండియాలో కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం ఇలాంటి స్కామ్స్లో మోసపోతూనే ఉన్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ స్కామ్ ఎలా జరుగుతున్నాయి, అలాగే వీళ్ళ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుంది, ప్రజలు ఎందుకు వీళ్ళ ట్రాప్లో పడుతున్నారు, అండ్ ఫైనల్గా ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఇల్లీగల్గా అవయవాల్ని అమ్ముతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. హలో అండ్ వెల్కమ్ టు మిస్టర్ శివ. ఇల్లీగల్ ఆర్గన్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో అసలు మనం మొదట మాట్లాడుకోవాల్సింది ఈ నెట్వర్క్ ఎలా నడుస్తుందని. అండ్ ఇది విన్నాక మీరు కూడా ఇది ఒక బ్రిలియంట్ నెట్వర్క్ అని ఒప్పుకుంటారు. 2018లో ఇలాంటి ఒక నెట్వర్క్ బయటపడింది. అండ్ దాని గురించి ఎంక్వైరీ చేసే పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ అయితే తయారు చేశాయి. ఆ రిపోర్ట్లో అసలు వీళ్ళు కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవుతారు, అండ్ ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ని ఎలా వెతుక్కుతారు అండ్ ఎలా తీసుకొస్తారని ఉంది. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫాదర్కో మదర్కో కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి. పిల్లలు బాగా సెటిల్ అయి ఉన్నారు, డబ్బులకైతే లోటు లేదు. కానీ వీళ్ళకి ఆర్గాన్ ట్రాన్స్లేషన్ దొరకడం లేదు. ఎందుకంటే ఫాదర్ అండ్ మదర్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. సో ఎమర్జెన్సీ కేసుల కింద వీళ్ళకి ఆర్గాన్స్ రావడం తప్ప విడిగా అయితే ఛాన్స్ తక్కువ. పిల్లలకి పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పేరెంట్స్ని డయాలసిస్ తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళకి ఒక ఆర్గాన్ దొరికితే ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకుందామని రెడీగా ఉన్నారు. అలాంటి టైంలోనే ఈ ఏజెంట్స్ వస్తారు. బేసిక్గా ఇలాంటి నెట్వర్క్లో బయ్యర్స్ని ఐడెంటిఫై చేసేది ఉమెన్ ఏజెంట్స్ ఎక్కువగా హాస్పిటల్స్ని, నెఫ్రాలజీ వార్డ్స్ అండ్ డయాలసిస్ యూనిట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఎవరికి అర్జెంట్ నీడ్ ఉందని తెలుస్తుంది. ఇంకొన్ని ట్రాఫిక్స్లో అయితే హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్స్ అండ్ నర్సులు వీళ్ళ కోసం వర్క్ చేసి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలా అయితేనే వీళ్ళకి ఒక పర్సన్కి ఆర్గాన్ నీడ్ చాలా ఉందని తెలుస్తుంది. అప్పుడు వీళ్ళ ఆపరేషన్ మొదలు పెడతారు. మొదట ఈ ట్రాఫిక్లో ఏజెంట్స్ అక్కడక్కడే తిరుగుతూ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడగలుగుతారు. లైక్ వాళ్ళు కూడా ఒక పేషెంట్ లాగానే ఉంటూ పరిచయం చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత నుండి మొదలవుతుంది అసలు కథ. మా అన్నయ్య కూడా కిడ్నీ ఫెయిల్ అయింది, కానీ దేవుడి దయ వల్ల వాడికి త్వరగా ఆర్గన్ దొరికిందని. సో వెంటనే మార్చుకున్నాడని మాట్లాడగలుగుతారు. సో ఆటోమేటిక్గా పేషెంట్స్ యొక్క రిలేటివ్స్కి ఈ విషయం గురించి ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు షూర్గా అంత ఈజీగా ఎలా దొరికిందని అడుగుతారు. ఒకవేళ అడగకపోతే అక్కడితో ఈ ఇన్సిడెంట్ ఎండ్ అవుతుంది. బట్ అడిగితే అప్పుడు మనలాంటి వాళ్ళ కోసమే చాలామంది పేద ప్రజలు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మనం డబ్బు సహాయం చేయాలి అంతే అని. మాకు కూడా ఒక పర్సన్ ద్వారా తెలిసిందని చెప్తారు. ఆ తర్వాత ఒక ఏజెంట్ నెంబర్ ఇస్తారు. పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ ఆ ఏజెంట్స్తో మాట్లాడతారు. ఆ ఏజెంట్ కూడా ఒక పర్సన్ రమ్మా అతని ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లమ్ అనో లేదో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి డబ్బులు కావాలి, మీకు ఓకే అంటే అతనితో మాట్లాడతానంటారు. బేసిక్గా వాళ్ళు చేసే ఒక చెత్త పని మంచి పనిగా పోర్ట్రే చేస్తారు. పేషెంట్ యొక్క రిలేటివ్స్ని ఏమనిపిస్తుందంటే మనమే ఊరికి తీసుకోవట్లేదు, ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నాం కదా అనిపిస్తుంది. వాళ్ళు ఓకే అంటారు. ఆ తర్వాత ఆ పేషెంట్కి ఏ రకమైన ఆర్గన్ కావాలి, దాన్ని ఏ బ్లడ్ గ్రూప్కి ఉండాలి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకొని కొంచెం మనీ అడ్వాన్స్గా తీసుకొని ఇంకా ఆపరేషన్ మొదలు పెడతారు. సో ఇప్పుడు ఆర్గాన్స్ని ఎలా తెస్తారు అనేది కదా మీ డౌట్. వీళ్ళు మెయిన్గా స్లమ్ ఏరియాలో ఉండే పేదవాళ్ళని అండ్ అలాగే అప్పుడే పేదరిలోకి వచ్చిన మిడిల్ క్లాస్ వాళ్ళని అండ్ ఎక్కువగా అప్పులైన వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. 2020లో కేరళలో ఇలాంటి రాకెట్ ఒకటి బయటపడింది. అండ్ దాంట్లో అసలు వీళ్ళు ఈ పెద్దవాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు అనేది క్లియర్గా చెప్పారు. అండ్ ఈ రిపోర్ట్ ఇచ్చింది ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీజిత్ గారు. 2019లో కేరళలోని త్రిశూర్లో దగ్గర ఉన్న ది పొల్లుటు 5 స్టేషన్ కాలనీలో ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. 2018లో వచ్చిన ఫ్లడ్స్ వల్ల అతని చిన్న బిజినెస్ పోయింది. అప్పులు ఎక్కువయ్యి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడ్డారు. అప్పుడే అతని ఇంటికి కొచ్చి నుండి ఒక ఏజెంట్ వచ్చారు. ఆ ఏజెంట్ ఒక ఆఫర్ ఇచ్చారు. అదేంటి అంటే నీ కిడ్నీ అమ్మే, నీకు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని. దానికి ఎక్స్ ఓకే అని ఆన్సర్ ఒప్పుకోవడమే కాదు, తన భార్యను కూడా కిడ్నీ పెంచడానికి ఒప్పించాడు. ఈ ఇన్సిడెంట్ ద్వారానే ఆ కాలనీలో పెద్ద రాకెట్ మొదలైంది. ఫస్ట్ ఇద్దరికి పెద్ద అమౌంటే ఇచ్చారు, అంటే చెరొక 10 లక్షలు. ఆ తర్వాత ఆ ఏజెంట్ కాలనీకి వచ్చిన ప్రతిసారి ఎవరొకరిని కిడ్నీ ఇవ్వడానికి ఒప్పించి మరీ వెళ్తాడు. ఈవెన్ మొదటి కిడ్నీ అమ్మడానికి ఒప్పుకున్న ఎక్స్ అనే పర్సన్ కూడా ఆ తర్వాత ఒక ఏజెంట్గా మారాడు. అండ్ వాళ్ళు టార్గెట్ చేసేది ఎక్కువగా ఆడవాళ్ళని, అది కూడా అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఆడవాళ్ళని.
బ్లాక్మెయిల్ చేసి లేదా పరువు తీస్తామని భయపెట్టి లేదా పిల్లల ఫ్యూచర్ కోసం అని బాధ పెట్టి ఇలా ఏదో విధంగా వాళ్ళని ఒప్పించి మరీ తీసుకెళ్తారు. అండ్ ఆ కిడ్నీ ర్యాకెట్ ఆ కాలనీ తాగలేదు. ఆ కాలనీ నుండి అజికోడే సునామీ కాలనీ అండ్ ఇరియాడ్ నీతి విలాసం కాలనీ కూడా పాకింది. అండ్ పోలీసుల రిపోర్ట్ ప్రకారం కేవలం ఈ 3 కాలనీ నుండే దాదాపు 26 కిడ్నీలు అమ్మేశారు. అండ్ వాళ్ళ కిడ్నీలకు కట్టిన రేట్ ఎంతో తెలుసా? కేవలం 10 లక్షలు. అండ్ అది కూడా ఫస్ట్ డొనేట్ చేసిన వాళ్ళకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చుతో కేవలం 3 లక్షలు మాత్రమే ఇచ్చారు. అండ్ ఆడవాళ్ళు తిరిగి కంప్లైంట్ చేయడం కూడా ఉండదు. ఎందుకంటే హాస్పిటల్ రిపోర్ట్స్లో కానీ లేదా బయట వాళ్ళు కానీ రిలేటివ్స్ చెప్పడం కానీ వాళ్ళు తమ యూటిరస్లో ఉన్న ట్యూమర్ని తెంపించుకోవడానికి వెళ్ళారని చెప్తారు. సో వాళ్ళు బయట పెట్టిన సాక్ష్యం ఉండదు. ఇలా మోసపోయిన వాళ్ళు లేదా డబ్బు కోసం తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. అండ్ ఇది కేవలం ఆర్గాన్ ట్రాఫికింగ్ లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అండ్ ఇంకొక రకమైనవి కూడా ఉన్నాయి. అదేంటంటే ఉద్యోగం పేరుతో పిలిచి మందు ఇచ్చి అవయవాలను తీసుకోవడం. కాన్పూర్లో 2019లో ఇలాంటి ర్యాకెట్ ఒకటి బయటపడింది. అండ్ దానికి కారణం 2018లో జరిగిన ఒక ఇన్సిడెంట్. సంగీత కసబ్, వయసు 33, కాన్పూర్లో సాకేత్ నగర్లో ఉంటుంది. ఆమె హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఆమెకి ఒక మంచి జాబ్ చూశారని చెప్పి మీకు జాయిన్ అయితే ఇయర్కి 40 lakhs వస్తాయని చెప్పి ఢిల్లీకి రమ్మన్నారు. హస్బెండ్ యొక్క ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆయన చెప్పగానే నమ్మింది. వాళ్ళ డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలకి మంచి చదువు చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ వాళ్ళ అనారోగ్యాల ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు అని ఎన్నో కలలు కంది. వెంటనే ఢిల్లీకి బయలుదేరింది. అక్కడికి దిగగానే ఆమెని గజియాబాద్లో ఒక గెస్ట్ హౌస్లో ఉంచారు. ఆ తర్వాత ఆమె హస్బెండ్ ఫ్రెండ్ని ఆమెని చిన్న క్లినిక్కి తీసుకెళ్లి ఆమె మీద టెస్టులు చేయించారు. అడిగితే జాబ్లో జాయిన్ అయ్యే ముందు మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ తీసుకొని నువ్వు ముస్లిం అని ఐడెంటిటీ మార్చుకో, అప్పుడు నీకు త్వరగా జాబ్ ఇస్తారని చెప్పారు. కానీ దానికి సంగీత గారు ఒప్పుకోలేదు. అప్పుడే ఆమెకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఇంకోసారి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆమెని కొంతమంది కిడ్నీ డోనర్గా అనుకోవడం చూసి ఆమెకి భయం వేసింది. వెంటనే అక్కడ పెద్ద పెద్దగా ఏడుస్తూ తన ఇంటికి పంపాలని అరుస్తూ ఉంది. దాంతో ఆమెను వెంటనే కాన్పూర్ పంపించేశారు. కానీ అక్కడితో ఆమె కష్టాలు ఆగలేదు. ఆమె హస్బెండ్ యొక్క ఫ్రెండ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను కిడ్నీ అమ్మాల్సిందిగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అంతేకాకుండా అతను కిడ్నీ అమ్మడం వల్ల ఇంత రిచ్గా ఉన్నాడని చెప్పారు. కానీ ఆమె ఒప్పుకోవడంతో ఆ తర్వాత కొంతమందిని వెనకేసుకొచ్చి ఆమె దాడి చేసి నేను ఢిల్లీ తీసుకెళ్లేందుకు అండ్ అక్కడ పెట్టిన ఖర్చులు అన్ని కలిపి 50,000 అయ్యని కట్టు అని డిమాండ్ చేశారు. దాంతో ఆమె భయం వేసి కాన్పూర్లోని బర్రా పోలీస్ స్టేషన్లో 6 మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆమెకు తెలియదు ఆమె ఇచ్చిన ఒక ఎఫ్ఐఆర్ పెద్ద ఆర్గాన్ ట్రాఫికింగ్ ని ముఠాని బయట పెడుతుందని. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దాదాపు 12 మంది ప్రైవేట్ సర్జన్స్ ఈ ట్రాఫికింగ్ లో భాగమని తేలింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ చెందిన కొంతమంది పోలీసులు అండ్ బ్రోకర్స్ ఇలా అందరూ బయటకు వచ్చారు. అండ్ తర్వాత పోలీసులు CEO ఆఫ్ పుష్పవతి సింగానియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ PSRI దీపక్ శుక్లాతో కలిపి దాదాపు 15 మందిని అరెస్ట్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, పోలీసులు ఇంకా పూర్తిగా దీంతో లింక్ అయి ఉన్న అందరినీ కనిపెట్టలేదు. కేవలం ఈ మాఫియాలో చిన్న పార్ట్ని కనిపెట్టారు. అండ్ ఆ పార్ట్ వాల్యూ అంటే వాళ్ళు చేసిన ఆర్గాన్ ట్రాఫికింగ్ వాల్యూ ఎంతో తెలుసా? దాదాపు 100 కోట్లు. అండ్ ఇవి కేవలం 1% కూడా ఉండవు. పర్సన్ కిడ్నాప్ చేసి ఆర్గాన్స్ ని తీసుకోవడం, చంపేసి తీసుకోవడం అండ్ పుట్టిన పిల్లల్ని కేవలం ఆర్గాన్స్ కోసం బ్రీడ్ చేసి అవసరమైనప్పుడు వాళ్ళ బాడీలో ఇష్టం వచ్చిన ఆర్గాన్ని తీసుకోవడం లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అండ్ వీటన్నిటిలో ఒకటే కామన్, డబ్బు. మీరేదో లక్షలు వస్తాయని అమ్ముకోవడానికి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది ఉన్నది పోయింది, ఉంచుకున్నది కూడా పోయింది అని. ఎందుకంటే మీకు డబ్బులు రావు అండ్ మీ బాడీలో ఆర్గాన్స్ తిరిగి రావు. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆర్గాన్ ట్రాఫికింగ్? దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది పేదరికం అండ్ రెండోది డబ్బు ఎక్కువగా ఉండడం అండ్ మూడోది వచ్చేసి ప్రాణమే తీపి అండ్ నాలుగోది ఆర్గాన్ స్కార్సిటీ. ద మోహన్ ఫౌండేషన్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ అయిన డాక్టర్ సునీల్ షరఫ్ గారి ప్రకారం మన ఇండియాలో దాదాపు ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అయితే అందులో కేవలం 3% అంటే 6,000 మందికి మాత్రమే డొనేషన్స్ వస్తున్నాయి. మీరు మిగతా వాళ్ళ సంగతి? మన ఇండియాలో ఆర్గాన్ డొనేషన్స్కి 1994లో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ 1994 వచ్చింది. దాని ప్రకారం ఒక పర్సన్ ఆర్గాన్స్ డొనేట్ చేయడం అతని అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది. ఈవెన్ అతను చనిపోయాక కూడా తన ఆర్గాన్ ని తీయకూడదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకున్నా సరే ఆర్గాన్ తీయడానికి ఉండదు. ఒకవేళ తన ఆర్గాన్ డొనేషన్ తను ఒప్పుకొని సైన్ చేసినప్పుడు అతను చనిపోయాక అతని ఆర్గాన్స్ ని తీసుకోవచ్చు. దీనికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడ్డం చెప్పలేరు. అతను ఎటువంటి డెసిషన్ తీసుకోకపోతే అప్పుడు తన ఆర్గాన్స్ ని డొనేట్ చేయడం లేదా చేయకపోవడం అనేది ఫ్యామిలీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ బ్రతికున్న వాడు డొనేట్ చేయాలి అంటే దానికి మినిమం 18 years ఉండాలి అండ్ రిలేటివ్ లేదా ఫ్రెండ్ అయి ఉండాలి. ఏదైనా ర్యాండమ్ గా డొనేట్ చేసిన ఆర్గాన్ మనకి రావాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. మన ఇండియాలో అయితే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఈ ఆర్గాన్ డొనేషన్స్ ని లేదా ఆర్గాన్ లిస్టింగ్స్ ని మేనేజ్ చేస్తుంది. సో వాళ్ళకి ఈ ఆర్గాన్ ఉందని రిపోర్ట్ రాగానే బ్లడ్ టైప్, టిష్యూ టైప్, ఆర్గాన్ సైజ్, పేషెంట్స్ కున్న మెడికల్ ఎమర్జెన్సీ అండ్ ఆ పేషెంట్ ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాలు ఉన్నారనేది, డోనర్ కి పేషెంట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ ఫైనల్ గా రిస్క్ ఫ్యాక్టర్, ఇవన్నీ చూసి ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఆర్గాన్ కండిషన్ చూసి అది యాక్చువల్ గా ఇతనికి మ్యాచ్ అవుతుందా లేదా అండ్ అతనికి ఈ ఆర్గాన్ ఉపయోగపడుతుందా అనేది చెక్ చేస్తారు.
ఒకవేళ ఓకే అయితే ఆర్గాన్ ఆ సెంటర్కి వెళ్తుంది, లేదు అంటే నెక్స్ట్ లిస్ట్లో ఉన్న పేషెంట్కి పంపిస్తారు. ఇది మన ఇండియాలో జరిగే ఆర్గాన్ డిస్ట్రిబ్యూషన్. బేసిక్గా ఇక్కడ ఒక ఆర్గాన్ కోసం లక్షల మంది వెయిట్ చేస్తుంటారు. అందరికీ వాళ్ళ ప్రాణం మీద ఆశ ఎక్కువగానే ఉంటుంది, బట్ సప్లై తక్కువగా ఉంటుంది. కంక్లూజన్, మీకు తెలుసా మన చావు తర్వాత మనం 8 మందిని బ్రతికించవచ్చు, అటు డబ్బున్నోళ్ళైనా లేదా పేదోళ్ళైనా. ఈ ట్రాఫిక్లో మోసపోతున్నారంటే మెయిన్ రీజన్ ఆర్గాన్స్ ఇమీడియట్గా దొరకపోవడం. స్టాట్స్ ప్రకారం మన ఇండియాలో డైలీ ఒక 29,000 మంది చనిపోతున్నారు వేరే రీజన్స్ వల్ల. అండ్ ఇందులో ఒక 5,000 మంది తమ ఆర్గాన్స్ డొనేట్ చేసినా సరే సంవత్సరానికి దాదాపు 18,25,000 మందికి ఆర్గాన్స్ అవైలబుల్గా ఉంటాయి. సరే 5,000 మంది కాదు, 1,000 మంది డొనేట్ చేసినా సరే అవసరమైన దానికంటే ఎక్కువగానే దొరుకుతాయి. అండ్ దానివల్ల ఇలాంటి పేదవాళ్ళు మోసపోకుండా ఉంటారు. కొన్ని కేసులు అయితే ఆర్గాన్స్ తీసుకున్న వాళ్ళకి కుట్లు కూడా వేయకుండా అలా వదిలేసి వెళ్ళిపోతారు. పేదవాళ్ళు ఏం చేయలేరనేదే వాళ్ళ ధైర్యం. ఆ ధైర్యం పోవాలన్నా, పేదవాళ్ళు ఇలాంటి స్కామ్స్కి గురి అవ్వకూడదన్నా మనం అందరికీ ఆర్గాన్స్ డొనేట్ చేయాలి. నేనైతే చేశాను. మరి మీరు గైస్, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.